హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందుజ క్రియేషన్స్. నేను భవానీ. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే మన ఫాలోవర్స్ కానీ వ్యూవర్స్ కానీ మీ హెయిర్ సీక్రెట్ ఏంటక్క అని చాలామంది అడుగుతున్నారు చాలా రోజుల నుంచి. సో నాకు ఇన్ని రోజులు వీడియో పెట్టడానికి టైం దొరకలేదు. సో ఈ రోజైతే ఆ వీడియో రిలీజ్ చేస్తున్నాను. నా హెయిర్ కేర్ అంటే చాలా సీక్రెట్స్ ఉన్నాయి. ఆ సీక్రెట్స్లోంచి ఒక్క సీక్రెట్ ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఏంటి అంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఒక మంచి ఆయిల్ అనమాట. సో నేనైతే ఈ బౌల్ తీసుకున్నాను. మీ దగ్గర ఐరన్ బౌల్ ఉంటే కనుక ఐరన్ బౌల్ తీసుకోండి. సో తర్వాత నేను ఈ కడాయిలోకి పారాషూట్ ఆయిల్ తీసుకున్నాను. మీ దగ్గర కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ దొరికితే కనుక అది బెటర్ చాయిస్. అది దొరికితే కనుక కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకోండి. తర్వాత ఇందులోకి మందార పువ్వులు, రిక్క మందార పువ్వులు, అవి కూడా రెడ్ కలర్వి. సో ఇవి అయితే చాలామందికి తెలిసే ఉంటుంది, అందరి ఇళ్ళల్లో కూడా ఉంటాయి. కానీ మా ఇంట్లో లేదండి, అందుకే పక్కింట్లో ఉంటే వాళ్ళ ఇంట్లోంచి అడిగి తీసుకొచ్చా అనమాట. ఇవి 3 days పూసిన పువ్వులు అనమాట. సో నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను, ఎక్కువగా పోయకుండే. సో నేను ఆయిల్ చేయడం కోసం అని చెప్పేసి తీసుకొచ్చి స్టోర్ చేశాను. 3 days ఫ్లవర్స్ ఇవి. సో వీటికి బ్యాక్ సైడ్ గ్రీన్ కలర్ తోడమ ఉంటుంది కదా, అవి తీసేసి అన్నీ ఆయిల్లో వేసుకోవాలి. నాకైతే ఫుల్ గుప్పెడు దొరికాయి ఫ్లవర్స్. నేను కొంచెం ఆయిల్ కదా అందుకని కొన్ని వేసాను. మీ దగ్గర చాలా దొరికితే కనుక చాలా కూడా వేసుకోవచ్చు. సో తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కరివేపాకు అనమాట. సో ఫ్రెష్ కరివేపాకు తీసుకొని డస్ట్ లేకుండా క్లీన్ చేసి వాటర్తో క్లీన్ చేసి ఆరబెట్టుకోవాలి. తర్వాత ఇవి కూడా యాడ్ చేసుకోవాలి, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత అడగకండి ఇవి ఎంత క్వాంటిటీ వేసుకోవాలి, అదెంత క్వాంటిటీ వేసుకోవాలి అని. మీరు ఆయిల్ని పట్టి ఒకసారి మీకు ఆయిల్ రెడీ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది ఎంత ఆయిల్కి ఎన్ని వేసుకోవాలి అని చెప్పేసి. మీ దగ్గర ఎన్ని దొరికితే అన్ని వేసుకోండి, అదెంత ఇదెంత అని మళ్ళీ అడగకండి. సో తర్వాత ఇవి కరివేపాకు మందార పూలు యాడ్ చేశాక మనం స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మంట మొత్తం లోలో పెట్టేసి చేసేసుకోవాలన్నమాట. సో స్టవ్ మీద పెట్టేసిన తర్వాత మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. సో మనకు తెలిసిపోతుంది, బబుల్స్ రావడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. చెప్పాను కదా సిమ్ మీద పెట్టాలి అని చెప్పేసి. తర్వాత నెమ్మదిగా బబుల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఎప్పుడూ హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి, చిన్నగా సిమ్లో పెట్టేసి. ఇంకా మీ దగ్గర ఫ్రెష్ మందార పూలు దొరికితే కనుక చాలా యాడ్ చేసుకోండి. తర్వాత బబుల్స్ వస్తున్నాయి చూస్తున్నారు కదా, మధ్యలో కలిపెడుతూ మీకు బబుల్స్ రావడం ఆగిపోయే వరకు బాయిల్ చేయాలన్నమాట. ఎందుకంటే అందులో మందార పూల్లో అలాగే కరివేపాకులో ఉంటుంది కదా రసము, అదంతా ఆయిల్కి పట్టేసే వరకు మనం బాయిల్ చేయాలన్నమాట ఆయిల్ని. ఈ ఆయిల్ అయితే కనుక మీరు వారానికి 2 సార్లు, మీరు ఎప్పుడైతే హెడ్ బాత్ 2 సార్లు ఖచ్చితంగా యూజ్ చేయండి. ఒకసారి 2 సార్లు యూజ్ చేసేసి మాకు హెయిర్ ఫాల్ తగ్గట్లేదు వేస్ట్ అని చెప్పేసి అనకండి. ఇది చాలా మంచి ఆయిల్, ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ ఏవి కానీ మనం యూజ్ చేయట్లేదు. అన్నీ న్యాచురల్గా, అంటే కరివేపాకు హెయిర్కి చాలా మంచిది, అది మనకు తెలిసిన విషయమే. మందార పూలు కూడా అంతే. మీరు తప్పకుండా ఇది యూజ్ చేసి చూడండి. ఒకసారి 2 సార్లు చేసి కాకుండా ఒక 3-4 months యూజ్ చేయండి, మీకు తెలుస్తుంది. తర్వాత ఇదిగో చూస్తున్నారు కదా, బబుల్స్ రావడం అయితే ఆగిపోయాయి. ఆయిల్ కొంచెం రంగు చేంజ్ అవుతుంది. సో చెప్పాను కదా, నేను వారానికి 2 సార్లు హెడ్ బాత్ చేయాలనుకునే ముందు రోజు స్కాల్ప్కి అంతా బాగా పట్టించి మసాజ్ చేసేసుకొని మళ్ళీ మార్నింగ్ హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది. మీ హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు తగ్గుతుంది. చూస్తున్నారు కదా, బబుల్స్ రావడం ఆగిపోయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేశాను. తర్వాత దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఆయిల్ పూర్తిగా చల్లారాక తర్వాత చూసారా చల్లారిపోయింది. ఇప్పుడు మనము ఒక ప్లాస్టిక్ కంటైనర్ కానీ లేకపోతే గాజు కంటైనర్ కానీ తీసుకొని అందులో స్టోర్ చేసుకోవాలి, వడగట్టుకోవాలన్నమాట ఆయిల్. సో చూస్తున్నారుగా, నేనైతే ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకున్నాను, అందులోకి ఆయిల్ అంతా వడగట్టుకోవాలన్నమాట. సో మనం ఎంత ఆయిల్ తీసుకున్నామో అంతే ఆయిల్ వస్తుంది, మళ్ళీ తగ్గిపోదన్నమాట. మీరేం కంగారు పడకండి. సో చాలామంది నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఆయిల్ చేయండి, లేకపోతే హెయిర్ కేర్ ఏదైనా చేయండి వీడియోస్ అని చెప్పేసి. సో ఇది అయితే మంచి యూస్ఫుల్ ఆయిల్ అన్నమాట. బాగా హెయిర్కి అయితే హెయిర్ ఫాల్ అవ్వకుండా బాగా యూజ్ అవుతుంది. సో తర్వాత మనం ఈ ఆకులన్నీ ఇలా పక్కకి అంటే రిమైనింగ్ ఆయిల్ అంతా, మిగిలిపోయిన ఆయిల్ అంతా వచ్చేస్తుంది. మళ్ళీ వడగట్టుకోవాలి. అంతే, ఇంత సింపుల్గా మనం రెడీ చేసుకోవచ్చు ఇంట్లో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇందుజ క్రియేషన్స్. బాయ్ ఫ్రెండ్స్.